అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి వెబ్‌సైట్ యొక్క ఫైల్స్ కానీ, ఏ విధంగా చేంజ్ చేసుకొని, మళ్ళీ మీరు హోస్టింగ్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ తీసుకుంటున్నానండి. ఆ వెబ్‌సైట్ వచ్చి మీకు గెట్ ఐటీ కోర్. ఎవరైనా గానీ ఆన్‌లైన్ కోర్సెస్ గనుక చూస్తే లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ ఇలాంటి కోర్సెస్ గనుక చూస్తే, మన వెబ్‌సైట్‌లో ఎలాంటి కంటెంట్ చేంజ్ చేసుకోవాలి. సో, ఏ విధంగా మనం కంటెంట్ చేంజ్ చేయాలి మన వెబ్‌సైట్‌లో, మనం ఏ విధంగా మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు నేను లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇదివరకు వెబ్సైట్ వచ్చి నాకు మిడ్నైట్ అని ఉండేది. ఇప్పుడు నా వెబ్సైట్ గెట్ ఐటీ కోడ్ మారిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడైతే నా మిడ్నైట్ ఉన్న నేమ్ దగ్గర గెట్ ఐటీ కోడ్ అనేది నేను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేజ్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇది నా పేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది పేజ్ యూఆర్ఎల్. నా పేజ్ వచ్చి మీకు linehiz.php. సో అప్పుడు మనం ఏం చేయాలంటే హోస్టింగ్స్ కి లాగిన్ అవ్వాలి. సో హోస్టింగ్ లాగిన్ అయ్యాక హోస్టింగ్ లో మనకి ఎలాంటి ఫైల్స్ అయినా ఉండే ఆప్షన్ వచ్చి ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు లాగిన్ అయినట్టే మీకు ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది. ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక్కోసారి సమ్ హోస్టింగ్ లాగిన్ ఎక్కువ లాగిన్ అవ్వడం వల్ల మీకు ఎర్రర్ వస్తుంటుంది. అందుకని మనం క్లిక్ చేసుకొని ఫైల్స్ క్లిక్ చేసుకోవాలి. ఫైల్స్ లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక వర్క్ చేయండి. టోటల్ వెబ్సైట్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డెస్క్టాప్ లో. లేదు అంటే ఏదైతే ఇండివిజువల్ పేజ్ ఉందో, ఏ పేజ్ అయితే మనం క్లిక్ చేస్తున్నామో linex.php, ఈ పేజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లైనెక్స్ అంటే ఎల్, మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్. సో ఇక్కడ మీకు linex.php ఉంది. ఇక్కడ ఈ పేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. దీనికి మీకు ఒక సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి. అది మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్కి వచ్చాక రైట్ క్లిక్ చేసుకొని మనకు ఓపెన్ విత్ ఆప్షన్ ఉంటుంది. షో మోర్ ఫ్యూచర్. ఇక్కడ ఎడిట్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటండి? ఇక్కడైతే మిడ్నైట్ ఉందో ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. చాలా ప్లేస్లో నాకు మిడ్నైట్ ఉంది చూడండి. ఫైండ్ అవుట్ ఆల్ కరెంట్ డాక్యుమెంట్. సో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎక్కడైతే మిడ్నైట్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే నేను గెట్ ఐటీ కోడ్ అని వెబ్ అప్డేట్ చేస్తున్నాను. సో నా కంటెంట్లో ఎక్కడైతే మనకు ఆప్షన్ ఉందో అక్కడ మనం మిడ్నైట్ ప్లేస్లో మనం గెట్ ఐటీ కోడ్ అనేది అప్డేట్ చేస్తాం. సో నేను అప్డేట్ చేసిన పని అయిపోయిందంటే కాదు. అలా కాకుండా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి ఇంకేమైనా ఉన్నాయా. సో తీసుకున్నాక రిప్లేస్ అయిపోయాక మళ్ళీ సో ఇలాంటి ఫైల్ ఫౌండ్ కాలేదు. ఈ తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్ని మళ్ళీ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఎందుకు? మన వెబ్సైట్ ఫైల్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకుని అక్కడ చేంజ్ చేశాక మనం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడైతే ఫైల్ డౌన్లోడ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ అయిన తర్వాత ఎక్కడైతే మిథునైటీ ఉందో అక్కడ మీకు రిఫ్రెష్ చేస్తే గెట్ ఐటీ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో సపోజ్ ఇంకా ఏమైనా మిథునైటీ ఉందా డౌట్ ఉందంటే ఈ వెబ్సైట్లో కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మీకు పేజ్ సోర్స్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ యూ అంటే ఏంటంటే మీకు ఎలాంటి పేజ్ సోర్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి కోడ్ ఉంది, అక్కడ మీరు సెర్చ్ చేస్తే ఎక్కడైనా మిథునైటీ వస్తుందా చూసుకోవాలి ఇక్కడ. సో ఇంకా మిథునైటీ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లో మీరు మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు మిథునైటీ ఇంకా వస్తుంది, అది కోడింగ్లో ఉందో ఇక్కడ ఉందో చూసి చెక్ చేసుకోవాలి. కంట్రోల్ కంట్రోల్ ఫైన్ నెక్స్ట్. ఇక్కడైతే లేదు. సో ఇది ఏంటంటే బ్యాక్ ఎండ్ కోడింగ్ ప్రాబ్లం. సో అక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి మిథునైటీ అనేది. సో ఎక్కడైతే యూఆర్ఎల్ ఉన్న ఫేస్బుక్ ఇవన్నీ మిథునైట్ రిలేటెడ్ ఉంది. బట్ వెబ్సైట్లో ఎక్కడ మిథునైట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ మనము యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేశాక ఆన్లైన్కి అప్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు సార్ నేను కంప్లీట్ వెబ్సైట్ ఫైల్ మొత్తం నేను డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తా అంటే జస్ట్ మీరు ఒక క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు యాడ్ అర్చీవ్
అంటే ఒక ఫైల్ని మొత్తం ఫైల్ని జిప్ ఫైల్ చేసుకొని మీరు యాడ్ అర్చివ్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ అర్చివ్ చేశాక మీకు ఫైల్ ఎలా వస్తుందంటే మీకు జిప్ ఫార్మాట్లో వస్తుంది. జిప్ ఫార్మాట్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో జిప్ ఫార్మాట్ని ఏదైతే మీరు చేసుకుంటారో రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ అలాగా ఫైల్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. దీనికోసం మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వెబ్సైట్లో ఒక ఫైల్కి వెళ్తున్నాను. ఆ ఫైల్ నేమ్ వచ్చి సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ పేజ్ అనేది నా పేజ్. ఇప్పుడు ఫైల్ మేనేజర్ నేను ఎక్కడైతే నా ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ HTTP డాక్స్తో ఇప్పుడు ఇక్కడ నేను సాఫ్ట్ స్కిల్, ఎందుకంటే నా పేజ్ నేను చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్నామంటే కాదండి, ఇది కోడింగ్ చాలా ఈజీ, అది కొంచెం అర్థం చేసుకొని చేసుకోవాలి. అందుకే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాక వెబ్సైట్ని ఇక్కడ ఇది నా పేజ్. గుర్తుపెట్టుకోండి, దీన్ని పేజ్ అథారిటీ అంటారు, దీన్ని డొమైన్ నేమ్ అంటారు, ఇది పేజ్ ఎక్స్టెన్షన్. దీన్ని అంటే ఏ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని పేజ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్కి వెళ్ళాక ఇక్కడ లో ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, ABCD. సాఫ్ట్ స్కిల్కి వెళ్ళండి. సాఫ్ట్ స్కిల్ ఉంది కదా, ఇది తీసుకున్నాక మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరేమైనా ఆన్లైన్లో చేసేటప్పుడు మిస్టేక్ అవుతే వెబ్సైట్లో ఫైల్ అనేది క్రాష్ అవుతుంది. సో కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఏదైనా ఉంటే బియాండ్ దట్ మనం చూసుకొని చేసుకోవాలండి. సో అట్లా మనం చేసుకుంటేనే బియాండ్ సేఫ్. సో ఎక్కడైతే మనం ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిందో చూసుకోండి. ఇట్స్ ఓపెన్ ద ఫైల్, రైట్ క్లిక్, ఇది నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ కంట్రోలర్ విత్ రీప్లేస్ get IT code, replace all, and give the at a time one click the replace the all button and upload by your online option. So this is the method you can follow to change the content, upload your particular website. So ఇలాంటి ఎనీ డౌట్స్ ఉన్నా నా ఛానల్ని సంప్రదించండి. That definitely will be help on that. Don't forget to like, share channel.